అందరికీ నమస్కారం. ముందుగా ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారికి 3 విషయాల్లో అభినందనలు తెలియాలి. మొదటిది, మహిళ ఆర్థిక మంత్రిగా 9 సార్లు భారతదేశానికి బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది అందరూ కూడా గర్వించదగ్గ విషయం. దానికి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. రెండవది, ఏదైతే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారో, ఇక్కడ చెప్తా ఉన్నారు, ఢిల్లీలో వచ్చినప్పుడు కూడా ప్రతి వేదిక పైన కూడా ఆయన చెప్తా ఉన్నది ముఖ్యంగా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ పైన, ఉద్యోగ అవకాశాలు కల్పించడం పైన దృష్టి పెట్టాలి, మ్యానుఫ్యాక్చరింగ్ పైన దృష్టి పెట్టాలి, ఎకనామిక్ స్టెబిలిటీ పైన దృష్టి పెట్టాలి. వీటన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళాలి అంటే రిఫార్మ్స్ చేస్తేనే అవన్నీ కూడా ముందుకు వెళ్తాయని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు గడిచిన 1.5 year నుంచి కూడా ప్రతి ఒక్క వేదికలో కూడా, ఢిల్లీ నుంచి ప్రతి ఒక్క వేదికలో కూడా చెప్తా ఉన్నారు. దాన్నే ఈరోజు బడ్జెట్లో ముఖ్యంగా ప్రస్తావించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే మూడవది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముందే చెప్పాము, అందరం కూడా పూర్వోదయ స్కీమ్ కింద ఎక్స్పెక్టేషన్ మాకు ఉంది అని చెప్పి, దాంట్లో భాగంగా ఈరోజు పూర్వోదయ కింద ఈస్టర్న్ స్టేట్స్కి అలొకేషన్ చేస్తున్నామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యంగా రైతుల గురించి మాట్లాడారు, అగ్రికల్చర్ గురించి మాట్లాడారు. అగ్రికల్చర్కి సంబంధించి కోకోనట్ అండ్ క్యాష్యూ ప్రమోషన్ పెంపొందిస్తాము కోస్టల్ ఏరియాస్లో అని చెప్పారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అందరూ తెలిసింది కోస్టల్ ఏరియా. అలాగే రెండవది, మన ఫిషరీస్ అత్యధికంగా భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్న ఫిషరీస్ ఎక్కడైతే ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో, దాని గురించి చాలా ముఖ్యంగా ఈరోజు ప్రస్తావించినందుకు ఆమెను అభినందించాలి. అలాగే వీటన్నిటితో పాటుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనౌన్స్ చేసిన వాటిలో ముఖ్యమైనది రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్ అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అనౌన్స్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో తెలిసిందే మా అందరికీ కూడా రేర్ ఎర్త్ మైనింగ్ అనేది ఎంత క్రూషియల్ అనేది ఈరోజు ప్రతి ఒక్కటి కూడా మన మొబైల్ ఫోన్స్ నుంచి అన్నిటికి కూడా అవసరమైన ప్రతి చోట కూడా రేర్ ఎర్త్ మినరల్స్ వాడుతూ ఉన్నారు. దాని గురించి మిగతా దేశాలు కూడా ఎంత పోటీ పడుతున్నాయి. అటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 10-15 సంవత్సరాల నుంచే కొద్దిగా చిన్న స్థాయిలో జరుగుతూ ఉంది. దాంతోపాటుగా ఇంకొక రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయని చెప్పి సైట్స్ను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాదాపు 10-12 సైట్స్, 3 కూడా ఆప్షన్ చేయడం కూడా జరిగింది. దాన్ని పెంపొందించడానికి రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్ ఈరోజు రూపొందించడం అనేది, దీని ద్వారా ఎంతోమందికి ఉపాధి వస్తుంది రాష్ట్రంలో, దీన్ని ప్రతిపాదించారు. అలాగే రెండవది, ఏదైతే హై స్పీడ్ రైల్ కారిడార్లో ఏదైతే హైదరాబాద్ నుంచి చెన్నై, దీని గురించి కూడా ముఖ్యమంత్రి గారు అడుగుతూ ఉన్నారు, మాకు ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ కావాలి. ఆయన చెప్పారు ముందు దాదాపు 1 సంవత్సరం క్రితం కూడా, ఈ హైదరాబాద్ని, బెంగళూరుని, చెన్నైని, ఆంధ్రాని కలుపుతూ హై స్పీడ్ రైల్ కారిడార్ మీరు ప్రతిపాదించండి, బాగా సక్సెస్ అవుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఏదైతే హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తుందో అందరికీ తెలిసిందే, వెళ్ళాలంటే కంపల్సరీ ఆంధ్ర నుంచి వెళ్ళవలసిందే. కాబట్టి ఇది ప్రతిపాదించడం అనేది కూడా అభినందనీయం. వీటితో పాటుగా బయోఫార్మా శక్తి కింద అనౌన్స్ చేయడం జరిగింది. విశాఖపట్నం ఫార్మా హబ్ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఫార్మాస్యూటికల్ సెక్టార్లో దానికి ఎంతో ఊతమిచ్చిన వాళ్ళు అవుతారు. డేటా సెంటర్స్ మిగతా అందరూ కొద్దిగా స్లోగా ఉన్నా కూడా మిగతా రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్లో గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అంటే దానికి ముఖ్యమైన కారణం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన దాన్ని ప్రతి మినిట్ కూడా దాన్ని ప్రతి స్టేజ్లో కూడా దాన్ని ఫాలోఅప్ చేసి దాన్ని తీసుకొచ్చి ఈరోజు పెట్టి ఒక ఆదర్శంగా నిలిచారు. ఇదిగో ఇలా చేయొచ్చు అని దాన్నే ఆదర్శంగా తీసుకొని ఈరోజు కేంద్ర బడ్జెట్లో కూడా దేశంలో డేటా సెంటర్స్ ఇంకా రావాలి, ఆంధ్రప్రదేశ్ తీసుకొని వచ్చింది అంటే ఇంకా ఎక్కువ రావాలి. దీన్ని ఏదైతే ట్యాక్స్ ఈరోజు తగ్గించడం, డేటా సెంటర్స్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే దానికి ఒక ఆలోచన వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిందని చెప్పుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఏదైతే గూగుల్ డేటా సెంటర్ ఉందో దాని నుంచే ఇప్పుడు ఇంత ఫాస్ట్గా ఇంత కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రిఫార్మ్ తీసుకురావడం అనేది, ట్యాక్స్ తీసేయడం అనేది కూడా ఈరోజు అంటే చాలా ట్యాక్స్ హాలిడే తీసుకురావడం అనేది కూడా జరుగుతుందని చాలా ఆనందంగా ఉంది. వీటితో పాటుగా కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ కోస్టల్ ఏరియా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ దీని నుంచి అడ్వాంటేజ్ తీసుకోబోతూ ఉంది. మెగా టెక్స్టైల్ పార్క్, టెక్స్టైల్స్ గురించి ఈరోజు చాలా అత్యధికంగా
ఆర్థిక మంత్రి గారు మాట్లాడారు. టెక్స్టైల్స్కి సంబంధించి, కాటన్కి సంబంధించి హైయెస్ట్ కాటన్ కల్టివేషన్ ఎక్కడ ఉంది, వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ నుంచే ఉంది. రెండోది కాటన్ కల్టివేషన్తో పాటుగా స్పిన్నింగ్ మిల్స్ కానీ జిన్నింగ్ మిల్స్ అత్యధికంగా ఎక్కడ ఉన్నాయంటే వన్ ఆఫ్ ద స్టేట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. దాన్ని నెక్స్ట్ స్టేజ్కి తీసుకువెళ్ళాలంటే ఈ టెక్స్టైల్ హబ్స్ తీసుకొస్తే, మెగా టెక్స్టైల్స్ హబ్స్ తీసుకొస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రతిపాదించడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం లాస్ట్ 1.5 year నుంచి కూడా. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో మెగా టెక్స్టైల్స్ హబ్స్ వచ్చినప్పుడు తెలంగాణకి వెళ్ళింది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ తెచ్చుకోలేకపోయాం. వీళ్ళు ఏదైతే ఛాలెంజ్ మోడ్లో ఆ రోజు ప్రజెంట్ చేసుకోలేకపోయారు. కానీ ఈరోజు ఈ మెగా టెక్స్టైల్ హబ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి మేము తెచ్చుకోబోతా ఉన్నాం. 5లో ఒకటి మాకు ఆంధ్రాకి వస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే అరకు గురించి, టూరిజంకి సంబంధించి అరకు గురించి మాట్లాడారు. అలాగే పులికాట్ సరస్సు గురించి కూడా మాట్లాడారు. టూరిజం గురించి కూడా ముఖ్యమంత్రి గారు చాలా ఫోకస్డ్గా పనిచేస్తూ ఉన్నారు. ఇది టూరిజం ఎకానమీ డెవలప్ చేయాలని, వీటిని కూడా మనం పెంపొందించాలని, దాంట్లో భాగంగా ఈరోజు అరకు అయితే, పులికాట్ అయితే ఈరోజు మెన్షన్ చేయడం అనేది ఆనందంగా ఉంది. అలాగే రీజనల్ మెడికల్ హబ్స్, మెడికల్కి సంబంధించి చాలా అత్యధికంగా మెన్షన్ చేయడం కూడా జరిగింది. మెన్షన్ చేస్తూ దీంట్లో గమనించవలసింది ఏమిటంటే మెడికల్ హబ్స్లో కూడా పీపీపీ మోడ్లో మేము ఇవ్వబోతా ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఈరోజు బడ్జెట్లో తెలియజేస్తున్నారు. పీపీపీ మోడ్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజెస్ వీటిని ముందుకు తీసుకువెళ్తా ఉన్నారో దాన్ని అనుసంధానంగా ఈరోజు మెడికల్ హబ్స్ని కూడా మేము డెవలప్ చేయబోతా ఉన్నాం అనేది ఈరోజు ఇది ఒక సందేశం ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికన్నా ప్రతిపక్షంలో ఉన్నవారు దీన్ని గమనిస్తారని అనుకుంటా ఉన్నాను. అయితే ఈ మెడికల్ హబ్లో తప్పకుండా ఆంధ్రప్రదేశ్ సింహం ఒకటి వస్తుంది అనేది మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అలాగే వెటర్నరీ ఇన్స్టిట్యూట్స్ కానీ, అలాగే యూనివర్సిటీ టౌన్షిప్స్ కానీ, అలాగే వీటన్నిటినీ కూడా 5 యూనివర్సిటీ టౌన్షిప్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. వీటిని కూడా మేము ప్రపోజ్ చేసాము ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇది ఒకటి కావాలి మాకు. మీ అందరూ చూశారు, అత్యధికంగా ఒక ప్రదేశంలో యూనివర్సిటీస్ తీసుకురాగలిగామంటే లాస్ట్ 10-12 years నుంచి అత్యధికంగా ఒక దగ్గరికి వచ్చినాయి. కానీ అట్లా యూనివర్సిటీ టౌన్ని ఒకటి తయారు చేస్తే బాగుంటుంది ప్రపోజల్ కూడా జరిగింది. కాబట్టి ఇది కూడా మంచిది. అలాగే ఖేలో ఇండియా మిషన్ కింద క్రీడలకి ఇప్పటికే ప్రపోజల్స్ చాలా మటుకు పంపించాము. దాంట్లో భాగంగా ఈరోజు ఖేలో ఇండియా కింద కూడా చాలా మెన్షన్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా ఏదైతే మేము అనుకుంటా ఉన్నామో, ఒకటి అగ్రికల్చర్ సంబంధించి, ఇరిగేషన్ సంబంధించి అనే సబ్జెక్ట్స్ గురించి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి. ఇన్ఫ్రాస్ట్రక్చరు ఆంధ్రప్రదేశ్కి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కావాల్సిన అవసరం ఉంది. కొత్త రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత డెవలప్ అయితే అంత మంచిది. ఈ బడ్జెట్లో కూడా 12.2 lakh crores ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అలొకేట్ చేయడం జరిగింది. దాంట్లో ఈసారి వీఆర్ కాన్ఫిడెన్స్ ఆంధ్రప్రదేశ్కి తప్పకుండా ఎక్కువ భాగం దీంట్లో, ఎలాగైతే అమరావతికి ఎక్కువ ఫండ్స్ వచ్చినాయో, ఎలాగైతే పోలవరంకి ఎక్కువ ఫండ్స్ వచ్చినాయో లాస్ట్ 1.5 year నుంచి, అలాగే ఆంధ్రప్రదేశ్కి కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ 12.2 lakhs అత్యధికంగా వస్తుందనే దాంట్లో సందేహం లేదు. తప్పకుండా వీటిలో ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్కి వస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఫోకస్ ఏరియా మాది ఇరిగేషన్ మీద ఉంది. దాంట్లో పూర్వోదయాలో మెన్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఇస్తున్నామని చెప్పి, అలాగే అగ్రికల్చర్ మీద ఉంది, ఫిషరీస్ మీద మాట్లాడారు, క్యాషూ నట్స్ మీద మాట్లాడారు, కోకోనట్స్ మీద మాట్లాడారు. వీటితో పాటుగా ఆంటర్ప్రినర్షిప్ మీద, ఇండస్ట్రీ మీద కూడా ఉంది. వాటిని కూడా కొంచెం మెన్షన్ చేయడం జరిగింది. టెక్స్టైల్స్ మీద ఉంది. వాటిని కూడా టెక్స్టైల్ హబ్ని మేము ఇవ్వబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. లెదర్ ఇప్పటికే మేము కొత్త కంపెనీస్ని కూడా, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ రావాలన్నా ఎన్ని రావాలంటే లెదర్ హబ్స్ వస్తేనే మంచిది అనేది దాన్ని కూడా ఈరోజు మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని బడ్జెట్ని మేము అత్యధికంగా ఆంధ్రప్రదేశ్కి ఈ రాబోయే 1 yearలో కూడా అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ దీని నుంచి లాభం తీసుకుంటుందని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ, మరొకసారి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ